ఈరోజు మనం మంచి టేస్టీగా తిక్కని చారుతో అందంగా సింపుల్గా ఒక ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ఇది సముద్ర చేప అండి. ఒకటే ముళ్ళు ఉంటుంది. మామూలుగా తెలుగులో అయితే నెత్తిపారలు అంటారు. కొంచెం ఎర్రగా ఉంటుంది మాంసం. ఇది మామూలు టూనా ఫిష్ అనే చేప. ఇది పెద్దది అవుతుంది. ఈ చేపని కట్ చేసుకొని దానిలో నుంచి ఒక 1/2 kg మాంసం తీసుకున్నాను. అలా ముళ్ళు తీసేసి ముక్కలుగా చేశాను. ఇలాంటి మట్టి వెసల్లోనే నేను కర్రీ చేయబోతున్నాను. అది మరీ వేడక ముందు మనం ఆయిల్ పోసుకోవాలి. ఎప్పుడైనా మనం చేపలు కూర అలాగే రసము సాంబార్ అవి పుల్లగా ఉండేది ఇలాంటి మట్టి పొట్లో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసుకోవచ్చు. మనం ఎప్పుడైనా చేపల కూర చేయడానికి మేము ఇలాంటిదే వాడతాము. నేను ఒక ఉల్లిపాయను ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు మాత్రం సన్నగా తరిమాను. ఒక కరివేపాకు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కాకపోతే ఎండి కొబ్బరి అని తీసుకోవచ్చు. కొంచెమే తీసుకున్నాను. 2 చిన్న టొమాటోలు తీసుకున్నాను. పెద్దదైతే 1 చాలు. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కిపోయి ఉంటుంది కదా, వేడెక్కేటప్పుడు ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు చిటపటలాడేటప్పటికి మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది మరీ డ్రైగా ఫ్రై అవ్వద్దు, కొంచెం వేయించితే సరిపోయిద్ది. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్గా లేకపోతే మనం కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ టొమాటోలు పచ్చి కొబ్బరి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ టొమాటోలని చుచ్చిన వాటర్కి అది గ్రైండ్ అయిపోయిద్ది. ఇది ఫ్రై అవుతూ ఉంది కదా, అప్పటికి మనం కొబ్బరి పేస్ట్ చేసుకొని వద్దాము. చూడండి మెత్తగా పేస్ట్ చేశాను, అసలు వాటర్ వేయలేదు. ఇప్పుడు ఇది కూడా వేసి చూడండి, మన ఉల్లిపాయలు బాగా వేయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో ఉండే వాటర్ అంతా తగ్గిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉండేటప్పటికి మనం మసాలాలన్నీ వేయచ్చు. కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేస్తున్నాను. కారం మీ ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోతుంది, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. అలాగే 1/2 kg కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక చిన్న స్పూను మెంతులు పౌడర్ వేస్తున్నాను. లేకపోతే ఇంకా పౌడర్ లేకపోతే మనం ఆయిల్ ఆవాలు వేసేటప్పుడు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ఉప్పు కూడా వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదన్నీ కలిపి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి బాగా డ్రై అయిపోయింది కదా, ఆ వాటర్ అంతా తగ్గిపోయి. ఇది చింతపండు నానబెట్టాను, ఒక లెమన్ సైజ్ అంతా. ఇది ఏంటంటే కేరళలో ఫిష్ కర్రీ కోసం వాడేది. దీనికి ఏమంటారంటే గార్సినియా కాంబోజీ అంటారు. మన బాడీ ఫ్యాట్ తగ్గించడానికి అంత టాబ్లెట్ రకంగా అలాగే లేహ్యం లాగా బాగా దొరికిద్ది. ముందు ఒకసారి మన ఐశ్వర్యరాయ్ కూడా ఒక ఆర్టికల్లో చెప్పారుగా, ఆమె డెలివరీ తర్వాత లావు తగ్గించడానికి గార్సినియా కాంబోజియా వాడారని. అది చాలా డెలివరీ కేర్ కోసం అన్నీ వాడతారు. పచ్చిగా ఉండేటప్పుడు ఇలా ఉండదు. ఈ ఫ్రూట్ని కట్ చేసి ఎండబెట్టి పొగలో పెడతారు, అప్పుడు ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. ఇది ముక్కలు ఇది మన ఇంట్లో కాయలు కాబట్టి చిన్నగా ఉంది. కేరళలో నుంచి నేను తెచ్చుకున్నాను. ఇవి బాగా టేస్ట్ కొంచెం లైట్గా ఒకరుగా ఉంటుంది, కానీ ఫిష్ కర్రీలోకి చాలా బాగుంటుంది. మేము కేరళ వెళ్ళేటప్పుడు చాలామంది తెప్పించుకునేవాళ్ళు. ఇది చింతపండు బాగా పిసికి దాంట్లో నుంచి చారంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అది మనం రెడీ చేసి పెట్టిన మసాలాలోకి వేసుకోవాలి. చూడండి బాగా థిక్గా గ్రేవీ రెడీ అయింది కదా. ఇది బాగా పొంగు వచ్చేటప్పటికి ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే చింతపండు రసము అన్నీ వేసుకొని చారు కరెక్ట్ చేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసి మన చారుని అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు కూడా మరీ ఓవర్గా అవసరమైతే వేసుకోవచ్చు, కానీ నేను మీడియంగానే వేశాను. ఎక్కువ పుల్లగా ఉండే ఫిష్ కర్రీ టేస్ట్ అంతా పోయిద్ది కదా, దానికి అన్నీ సరిపోతేనే బాగుంటుంది. ఇదిగో చూడండి ముక్కలు కూడా వేసాను. ముక్కలు వేసి అన్నీ మునిగేటట్టు పెట్టి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు సిమ్మిలో పెట్టి ఉడికిస్తే ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టిద్ది. ఈ ఫిష్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది, ముక్కలు గట్టిగా. అసలు పిక్కులు కూడా చాలా బాగుంటుంది ఈ ఫిష్. ఇలాగా చిన్నగా ఉడికిస్తే బాగుంటుంది. చూడండి చారు కూడా అంత పట్టేసింది. ఎప్పుడైనా మన ఫిష్ కర్రీ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయినా పక్కన పెడితేనే ముక్కలకి కారం పులుపు ఉప్పు అంతా బాగా పట్టి కర్రీ కరెక్ట్గా రెడీ అయిపోయింది.
అలాగే మనం ఇక్కడ కర్రీలో స్పూన్ పెట్టి కలుపుతాం కదా, అలాగే కలిపితే ఒక్కొక్కసారి ముక్కలు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని కేరళలో ఏం చేస్తారంటే ఇలాగే తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుతారు. అప్పుడు కరెక్ట్గా అంత లెవెల్ అయిపోయింది అంటారు. ఉప్పు కారం అంతా కలుపుకోకుండానే ముక్కలు ఇరిగిపోకుండా టేస్టీగా ముక్కలు కూడా అందంగా ఉండదు అని చెప్పి. చూడండి చారు కూడా బాగా డ్రోప్ ఉన్నట్టుంది, కరెక్ట్గా థిక్గా రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు రస్టింగ్ పెడితే మనం ముక్కలకి కూడా బాగా అంత పట్టేసి రెడీ అవుతుంది. ముక్కలు ఇది కొంచెం మందంగా ఉండే ముక్కలు అని చెప్పాను కదా, పిక్కలు కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను అది కూడా ట్రై చేసి చూపిస్తాను. కొంచెం కరివేపాకు ఇలా పైన వేసేసి మనం స్టవ్ ఆపేసేయచ్చు. అంత రెడీ అయిపోయింది, మన అందమైన ఫిష్ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.